హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ వల్లభనేని. ఈరోజు స్పెషల్ ఏంటంటే రోటి పచ్చడిలో ఒకటైన బెండకాయ పచ్చడి. ఈ పచ్చడికి మనం లేతగా ఉన్న బెండకాయలే వాడుకోవాలి. బెండకాయల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మేము చేసే ఈ పచ్చడికి 100 గ్రాముల బెండకాయలు తీసుకున్నాము. 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. కారం మీ రుచికి సరిపడా తీసుకోవచ్చు. స్టవ్ మీద చట్టి పెట్టి బెండకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి మనం కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం బెండకాయ ముక్కలని పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చడి అనేది మనకి కొంచెం జిగురుగా అనిపించచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయలు పచ్చిమిరపకాయలు వేసాక ఒకసారి మనం గరిటెతో తిప్పుకొని దాని మీద మూత వేసుకొని మగ్గించుకోవాలి. బెండకాయలు పచ్చిమిరపకాయలు మగ్గాయా లేదా అని మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు వేసి ఇంకొంతసేపు మగ్గించుకోవాలి. మనకి ఫైనల్గా అయితే బెండకాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి. కొంచెం సేపు చల్లార్చాలి. చల్లార్చాక పచ్చిమిరపకాయలు బెండకాయలు చింతపండు సపరేట్గా చేసుకుని రోట్లో మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు వేసి దంచుకోవాలి. బెండకాయలతో వేసి దంచితే మనకి నలగదు, పచ్చిమిరపకాయలు నలగవు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దంచుకోవాలి. ఈ పచ్చడి అనేది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు నలిగాక మనం బెండకాయలు వేసుకుని వాటిని కూడా దంచుకోవాలి. ఈ పచ్చడి మనం మిక్సీలో అయినా చేసుకోవచ్చు, కానీ రోట్లో మనం చేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. బెండకాయలని వేయించుకుంటాం కాబట్టి చాలా వరకు మనకి జిగురు పోతుంది. కొంచెం లైట్గా జిగురుగా ఉంటుంది అంతే. మధ్యలో జీలకర్ర వెల్లుల్లి వేసి దంచుకోవాలి. కొంచెం పచ్చడి బయటికి తీసి అవి నలిగాక మళ్ళీ మనం ఆ పచ్చడిని వేసుకుంటాము. ఈ పచ్చడికి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే మనం అన్నంలో వేసుకుని తినేయచ్చు. పచ్చడి మెత్తగా అయ్యే వరకు మనం దంచుకోవాలి. దంచుకున్నాక మన పచ్చడి అనేది రెడీ అవుతుంది. నాకు తెలిసి ఈ పచ్చడి చాలామందికి తెలిసి ఉండదు. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాము. లైట్గా జిగురున్న ప్రాబ్లం లేదు. ఆ జిగురు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఫైనల్గా మన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.